గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే తమిళ దర్శకుడు శంకర్ కలిపి నటిస్తున్న ఇక్కడ సినిమాకి సంబంధించి గేమ్ చేర్ సినిమాకి సంబంధించి ఇక్కడ ప్రీ రిలీజ్ ఆడియో ఫంక్షన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అయితే దీనిలో భాగంగా ఇక్కడ ఈ రోజు రాజమండ్రిలో మెగా అభిమానుల ఆత్మీయ కలయిక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇక్కడ మన దగ్గర మాట్లాడటానికి అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు అయిన స్వామినాయుడు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈ గేమ్ చేంజర్కి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా జరుగుతుంది? ఈ 4వ తారీఖున గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో జరగబోతుంది. దానికి ఏర్పాట్లు ఏ విధంగా చేయాలి, వారికి నిర్మాత గారికి ఈవెంట్ మేనేజ్మెంట్కి కానీ పోలీస్ శాఖ వారికి ఏ విధంగా సహాయపడాలని అభిమానులందరం కూడా ఇక్కడ కూలంకషంగా చర్చించుకుని వారికి ఎవరికి వాళ్ళు డ్యూటీస్ వేసుకుని శాఖల వారీగా సపోర్ట్ చేయడానికి ఈరోజు ఇక్కడ డిస్కస్ చేస్తున్నామండి. దానికోసం ఇవాళ అందరం కూర్చోన్నాం. ఈ ఈవెంట్ పెద్ద ఈవెంట్ కాబట్టి ఇది సూపర్ డూపర్ సక్సెస్ అయ్యే విధంగా మేము అంతా సహకరిస్తాం. ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది సార్? ఇది దీనికి ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనేది మీకు నిర్మాత గారు పూర్తిగా వివరంగా తెలియజేస్తారు. ఇటు డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు, రామ్ చరణ్ గారు, చిత్ర యూనిట్ నుంచి దర్శకులు తమన్ గారు అందరూ ఇచ్చేస్తున్నారండి. ఇంకా తదుపరి ఎవరైతే వస్తున్నారో ఇతర గెస్టులు రేపు అనౌన్స్ చేస్తారు. సార్, ఇటీవల పుష్పకు సంబంధించి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు? ఆ పోలీస్ శాఖ వారు కొన్ని అనుమతులు ఇచ్చారు, మాకు చెక్ లిస్ట్ ఇచ్చారు, అవన్నీ పాటించమన్నారు. అవన్నీ కూడా పాటించి ముందుకు వెళ్లే విధంగా చేస్తున్నాం. అయితే ఇక్కడ సంబంధించి రాజమండ్రిలో ఉన్న మెగా యువత అంతా కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. అయితే ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ గేమ్ చేంజర్ సందర్భంగా ఈవెంట్? అదే అభిమానులు ప్రపంచవ్యాప్తంగా రాబోతున్నారు కాబట్టి వారందరికీ ఏ ఇబ్బంది కలగకుండా రకరకాల చర్యలు అక్కడ తీసుకోవడం జరుగుతుంది గ్రౌండ్ లో. అది కాక అందరిని ఉత్సాహపరిచే విధంగా పొద్దున్న బైక్ ర్యాలీ జరిగింది. రేపు వచ్చి అప్పన్న పాత్రధారి ఏదైతే గేమ్ చేంజర్ లో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చి అప్పన్న పాత్రధారి గెటప్ లో రేపు అందరూ కూడా నగర వీధుల్లో తిరగబోతాం. అలాగే చీరల పంపిణీ కార్యక్రమం, రకరకాల కార్యక్రమాలు అందరిని ఉత్సాహపరిచే విధంగా 4వ తారీఖు సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాలు చేసి అక్కడ ఏర్పాట్లు కూడా పోలీసు వారి ఆధ్వర్యంలో వాళ్ళకి సహకరించే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే లక్షల్లో రాబోతున్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇటీవల జరిగిన సంఘటనలు ఆధారంగా తీసుకుని ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అన్ని పర్యవేక్షించడం జరుగుతుందండి. ఇక్కడ మీకు సంబంధించి ఇక్కడ రామ్ చరణ్ అభిమానులుగా మీకు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఈవెంట్ ఇక్కడ జరపడం వల్ల ఏ విధంగా ఉంది? మేము చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ 14వ తారీఖున వస్తుంది. కానీ మా గేమ్ చేంజర్ ద్వారా 10నే వస్తుందని ఆశించాం. కానీ మా రాజమండ్రి వాస్తువులకు మాత్రం ఈ 4వ తారీఖు నుంచి మాకు సంక్రాంతి పండుగ జరుపుకునే మూమెంట్ వచ్చింది. కానీ ఈ ఈవెంట్ ఎలా ఉంటుందంటే ఇప్పటి వరకు చలనచిత్ర పరిశ్రమలో ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకుండా ఎటువంటి ఫంక్షన్ జరగలేదని చెప్పుకునే విధంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారండి. చాలా సూపర్ గా ఉంటుంది ఈ ఫంక్షన్ కూడా ఈవెంట్. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.